హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా చేసిండు అన్ని రైతులకు అన్యాయం జరిగిందని. అవునవును. అది వేరు. మంచో చెడ్డో జరిగింది. నిన్నే అయిపోయింది. ఓ 3,000 కోట్లు 4,000 ఖర్చు పెట్టారు ఇప్పటికే రాజధాని మీద. ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా. రాజధాని అవును. పేరు మీద ఇచ్చింది. డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఓ అవును. భూమి సేకరణ జరిగింది. అది హ్మ్. కూడా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో జరిగింది నష్టం కాకుండా. కనుక కమ్యూనిస్టులేంది రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే రాజధాని అంటుంది. అవును. ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి తప్ప, వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు ఒకటే రాజధాని కావాలని కోరుకుంటున్నారు. హ్మ్. కాకపోతే వాళ్ళేమంటున్నారు హైకోర్ట్ బెంచ్‌లు పెట్టుకుంటే నష్టమే లేదంటున్నారు. హ్మ్. బీజేపీతో సహా అంటున్నారు కనుక ఇక్కడ సమస్య రాలేదు. ఇక షర్మిల రాజకీయ భవిష్యత్తు అంటే పెద్దగా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ముగ్గురు అధ్యక్షులు మారారు ఇప్పటికే. కాంగ్రెస్ పార్టీకి విభజన తర్వాత ముగ్గురు అధ్యక్షులు మారిపోయిండ్రు. హ్మ్. ఎవరొచ్చినా అది ఇప్పుడు ఆహ్, ప ఏమంటారు మన శవాన్ని ఎవరు మోయలేరు గదా! అంటున్నాను. ఇప్పుడు శవం అవును. బరువు ఎక్కువనట. మనిషి బతికున్న మనిషి కంటే శవం బరువు ఎక్కువనట. ఆ బరువు అవును. మోయలేకపోతున్నారు. ఒక్కటి పార్టీని నడపడంలో ఆ బరువు మోయగలుగుతారు షర్మిల గారు. అవును. అవును. ఒకవేళ వ్యక్తిగతంగా ఆమె గెలుస్తుండొచ్చు. హ్మ్. నిజంగానే. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ ఉంటే రేపు మంచిదే జరుగుద్దని నేను అనుకుంటున్నాను ఒకటి. అదే. రెండోదేంటంటే షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఇక్కడికంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా ఆమెకు అవకాశం ఇస్తారా అనేది కూడా ఒకటున్నది. సేమ్ అవునులెండి. జగన్మోహన్ మొదటి నుంచి అదొకటి వినిపిస్తుంది గదా! కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తాం.